హలో స్వీటీస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏంటి స్వీటీ అందరినీ స్వీటీస్ అని పిలుస్తుందని డౌట్ వచ్చిందా? మీరందరు స్వీట్ పీపుల్ కదండి, అందుకని స్వీటీస్ అని పిలుస్తున్నా అందరినీ. క్యూటీస్ అంటే పలుకుతారు కానీ స్వీటీస్ అంటే పలకరా ఏంటి? థ్యాంక్ యూ అందరికీ, నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. మమ్మీ అయితే తిరుపతి నుంచి వచ్చేసింది. ఇంకా మేమైతే వరలక్ష్మి రథం షాపింగ్ కోసం అని బయటికి అయితే వెళ్తున్నాము. వాళ్ళు ఎవరు మీరు అలా కొడుతురు చెట్టు. మమ్మీ అయితే తిరుపతి నుంచి నిన్ననే వచ్చింది. ఇంకా ఇవాళ అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ అసలు రెస్టే లేకుండే మా మమ్మీకి, ఎందుకంటే టోటల్ బిజీగా ఉండే హైదరాబాద్ వచ్చాక. ఇంకా నాకు కూడా మళ్ళీ వీకెండ్ లోనే ఖాళీ ఉంటా, తర్వాత ఖాళీ ఉండనని షాపింగ్ అయితే వెళ్దామని చెప్పిన. మమ్మీ కూడా సరే పోదామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. నేను ఎక్కడ కొన్నానో అయితే చెప్పను. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటది. నేను యాక్చువల్లీ యూట్యూబ్ లో చూసి అయితే పోయిన అనమాట ఇక్కడికి. అక్కడ మనకి యూట్యూబ్ లో ఏమో చాలా చూపించారు అనమాట. బట్ అక్కడికి వెళ్ళేసరికి అయితే మోస్ట్లీ దుమ్ము పట్టిపోయే ఉన్నాయి. అందుకని అయితే నేను ఆ షాప్ పేరు అయితే ఏం చెప్పట్లేను. ఒక 30% ఆఫ్ ద ఐటమ్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి, మిగతావి అయితే అంత అయితే ఏం లేవు. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే. ఈ మధ్య కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా పసుపు కుంకుమది ఇట్లా హ్యాంగ్ చేసినట్టు వచ్చి, సో అవైతే చూస్తున్నాను అనమాట, తీసుకోవాలా ఎట్లా అని. ఇంకా ఎలిఫెంట్ కూడా పెట్టాలంట మనం అమ్మవారి దగ్గర, సో ఆ ఎలిఫెంట్ కోసం కూడా నేను వెతుకుతున్నాను అనమాట ఏది మంచిగుందని. మనకి ఇక్కడ అమ్మవారి ఫేస్ అండ్ ఇక్కడ మనకి అమ్మవారి ఇట్లా కూర్చున్నట్టు ఇట్లా ఇలాంటివన్నీ అయితే మనకి అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా సిల్వర్ లో కూడా ఉన్నాయి. సిల్వర్ అంటే వెండిలో కాదు, అంటే సిల్వర్ కలర్ లో అయితే కూడా ఉన్నాయి మనకి. ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ లోటస్ అయితే తీసుకుంటున్నా. నాకు చాలా క్యూట్ అనిపించింది. మా హస్బెండ్ అడుగుతున్నా తీసుకోవాలా అని. ఇంకా యాజ్ యూజువల్ మా హస్బెండ్ అయితే నీ ఇష్టం, నీకు నచ్చింది తీసుకో అని అంటుండు. మా హస్బెండ్ ఎట్లా అంటే కాకి మూవీలో కార్తీ హీరో లాగా నీ ఇష్టం నీ ఇష్టం అంటే చూసినావా, అట్లనే అంటాడు సేమ్. ఇంకా డెకరేట్ చేయడానికి ఇక్కడ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నా. ఇట్లా ఎంత కాస్ట్ లో ఉంది, ఇంకా మనం బడ్జెట్ లో కూడా చూసుకోవాలి కదా, అన్ని హైలో కాకుండా మనకి బడ్జెట్ లో ఇంకా మంచిగా వచ్చేటట్టు చూసుకోవాలని నేనైతే అవి కూడా చూస్తున్నా. ఇంక ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి కదా, ఈ ఎలిఫెంట్స్ అయితే చూస్తున్నా మంచిగా ఉన్నాయా, ఇవి తీసుకోవాలా లేదా వేరేవి తీసుకోవాలా అని. బట్ ఇక్కడే ఎలిఫెంట్స్ కూడా తీసుకున్నా. నేను వీడియో ఎండ్ లో చూపిస్తాను నేను ఏ ఎలిఫెంట్స్ తీసుకున్నాను. మనకి ఇట్లా లోటస్ ది కూడా ఇట్లా మంచిగా ఇచ్చిర్రు, బ్యాక్ డ్రాప్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనము, లేదా ఫ్రంట్ అన్న పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నాకు ఇక్కడ లీవ్స్ అయితే కనిపించింది, లీవ్స్ ది బ్యాక్ డ్రాప్. ఇది ఎట్లుంటదా అని నేనైతే చూస్తున్నా. మంచిగా అనిపించింది. మనం ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే అది ఎక్స్టెండ్ అవుతుంది చూడండి. ఇట్లా మనం ఇట్లా ఏదన్నా డోర్ కి ఇట్లా డోర్ ఆర్ వాల్ కి ఇట్లా పెట్టేసినాం అనుకో మంచిగా అనిపిస్తుంది. ఇట్లా వీడియోస్ కైనా సరే, ఇట్లా మనం అమ్మవారివి పెట్టిన వినాయక చవితికైనా దేనికైనా మంచిగా అనిపిస్తుంది. బట్ ఆ ప్రైస్ చూసి ఇక వద్దులే అని చెప్పేసి నేనైతే ఆడ పెట్టేసిన. బట్ నాకు చాలా మంచిగా అనిపించింది. ప్రైస్ కి అది అయితే వర్త్ కాదని చెప్పేసి నేనైతే ఆడైతే పెట్టేసిన. ఏడుందో ఆడ. మా హస్బెండ్ కూడా తీసుకోవాలని అడిగితే తీసుకో అన్నాడు, బట్ నాకే తీసుకోవాలనిపించలేదు. అందుకని నేనైతే ఆడ పెట్టేసి ఇంకా వేరే ఏమైనా చూద్దామని అయితే వెళ్తున్నా. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం తీసుకోలేదు ఈ స్టోర్ లో అయితే. ఇంకా రిటర్న్ గిఫ్ట్ కి ఇవి కూడా మనకి ఉన్నాయి అనమాట, చాలానే రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్ కూడా. ఇంకా బిల్ చెప్పించుకొని కారికి 2 తిట్లు అయితే తిట్టించుకున్నాం మా మమ్మీతోని. ఇంత దూరం అయితే పట్టుకొచ్చినావు అసలు వీటి కోసం అని మమ్మీ అయితే తిట్టింది. మన సైడ్ ఇంకా మంచిగా దొరుకుతాయేమో అని కూడా తిట్టింది. సర్లే ఇంకా వేరే దగ్గర చూద్దామని చెప్పి నెక్స్ట్ వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. మా చెల్లికి పోచుకోవడానికి అయితే వెళ్తున్నాము. మా చెల్లి కాలేజ్ టాపర్, అందుకని ఆమెకైతే మమ్మీ సర్ప్రైజ్ చేద్దామని వాచ్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే రీసెంట్ గా ఆమె వాచ్ ఖరాబ్ అయ్యి, ఆమె నార్మల్ గా 150 వాచ్ ఉంటుంది కదా కొన్నదనమాట. ఆమె బ్రాండెడ్ వాచ్ అయితే ఖరాబ్ అయిపోయింది. అందుకని ఇంకా మమ్మీ మళ్ళీ ఆమెకు మంచి వాచ్ ఇప్పియాలని చెప్పి ఇంకా డిసైడ్ అయిపోయి మంచి వాచ్ అయితే తీసుకుంటుంది. ఆమెకి సిల్వర్ కలర్ లో వాచెస్ అంటే ఇష్టం అనమాట బాగా, అందుకని ఒక వాచ్ అయితే పక్కకు పెట్టినాము. ఇంకా ఏమైనా వాచెస్ బాగున్నాయా అని చూస్తున్నాము. వేరే వాచ్ ఏమైనా మంచిగా ఉంటే ఆ వాచ్ తీసుకుందాం, లేదంటే సిల్వర్ లోనే తీసేసుకుందాం అనుకున్నాము. బట్ ఫైనల్ గా ఆమెకు కావాల్సిన సిల్వర్ వాచ్ లోనే తీసేసుకున్నాం మేము. ఆమెకు కూడా తెలియదు మేము షాపింగ్ చేస్తున్నామని. ఇంకా ఆమె కొంచెం సర్ప్రైజ్ గా అయితే ఫీల్ అయింది. నేనైతే వీడియో తీయడం అయితే మర్చిపోయినా అప్పుడు. ఇంకా ఇదే స్టోర్ లో మా వాచెస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. 3 వాచెస్ అనుకుంటా, నాది ఒకటి, మా మమ్మీది ఒకటి, మా అన్నయ్యది ఒకటి. ఆ వాచ్ లో సెల్ అయితే పోయింది. ఇంకా సెల్ అయితే వేయించినాము. 2 వాచెస్ లో అయితే సెల్ వేయించినాము. నా వాచ్ ఏమో లూజ్ అయిపోయింది ఒకటి, అందుకని ఎక్స్ట్రా పిన్ ఉంటది కదా, అది అయితే తీపిచ్చేసినాము. ఇంకా దిల్షనర్ లో అయితే ఒక స్టోర్ కి అయితే వచ్చేసినాము. మనకి అన్ని అవైలబుల్ గా ఉంటాయి అనమాట, ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ఇంట్లో కూడా. ఇక్కడ ఇంకేమైనా ఐటమ్స్ దొరుకుతాయా డెకరేషన్ కని అయితే ఇక్కడికైతే వచ్చినాము. ఇంకా మా మమ్మీ అయితే అన్ని చూస్తుంది. సో నేను ఈ స్టోర్ లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా, వీడియో ఎండ్ లో అయితే చూడండి. ఇంకా బయటకు వచ్చి నేనైతే ముంత మసాలా కనిపించింది, సో ముంత మసాలా అయితే తీసుకొని నేనైతే తింటున్నా. ఆఫ్టర్నూన్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, సో స్నాక్స్ లాగాని నేనైతే ముంత మసాలా అయితే తీసుకొని తింటున్నా. మా మమ్మీ మా హస్బెండ్ కి అయితే వద్దన్నారు ఇక, సో నేను ఒక్కదాన్ని అయితే తింటున్నా. అయ్యో ఏంటి రోడ్ మీద తింటున్నా అనుకుంటున్నారా, ఆకలి అవుతున్నప్పుడు ఎక్కడ తింటే ఏముందండి, సో అందుకని నేనైతే తింటున్నా. మేమైతే కార్ ఒక దగ్గర పార్క్ చేసినాము. సో మా హస్బెండ్ అయితే కార్ తీసుకురావడానికి వెళ్ళాడు. తీసుకొచ్చినాక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. వెళ్లేదారిలో ఏమైనా తినేసి వెళ్దాం అనుకున్నాము, బట్ చినుకులు పడుతున్నాయని ఇంకా డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయినాము.
మా అన్నయ్య అయితే మమ్మీకి కాల్ చేసిండు, అందుకని ఇంకా మా మమ్మీ అయితే కాల్ మాట్లాడుకుంటే ఇంకా చూపిస్తుంది మేము ఏమేమి కొన్నామని. మా మమ్మీకి చాలా వర్క్స్ ఉండే, బట్ ఇంకా నా కోసం అని అయితే షాపింగ్ అయితే వచ్చింది. ఇంకా నేను ఆఫ్టర్నూన్ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన షాపింగ్ వెళ్దామని. నేను మమ్మీ మా హస్బెండ్ అయితే షాపింగ్ పోయినాము. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 3 నుంచి తిరిగితే ఇప్పుడు 7:45 అలా అవుతుంది టైము. ఈ టైంకి అయితే వచ్చినాం మేము. ఏమేమి కొన్నానో కూడా కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాం. సో వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అందుకోసమని నేనైతే కొన్ని డెకరేషన్ కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే కొన్నా. నేను అవి అయితే చూపిస్తాను. సో నేను ఆన్లైన్లో చూసి వెళ్ళిన అనమాట స్టోర్కి. అంటే అక్కడ చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయని చూసిన అనమాట ఆన్లైన్లో. అందుకని నేను అడిగిపోయి అయితే కొన్నా. కానీ అడిగిపోతే అన్ని దుమ్ము పట్టిపోయినాయి ఉన్నాయి. అసలు ఎక్కువ ఏం లేవు, ఐటమ్స్ ఉన్నాయి బట్ అంతా దుమ్ము పట్టిపోయినాయి. సో ఫస్ట్ అయితే నేను అమ్మవారిది ఫేస్ ఐడియాలు అయితే తీసుకున్నా. ఇది అమ్మవారిది ఫేస్ది. సో నేను డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా, చూస్తాను నేను డెకరేట్ చేస్తానో లేదో నా టైం బట్టి నేను చూస్తాను. మోస్ట్లీ డెకరేట్ చేయాలనే ట్రై చేస్తాను అమ్మవారిని. ఇంకా ఎలిఫెంట్ ఇవి కూడా పెట్టాలంట అమ్మవారి దగ్గర, అందుకని అయితే నేను తీసుకుంటున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా నేను వరలక్ష్మి వ్రతము. ఇంకా నార్మల్గా కవర్స్ అవి తీసుకున్నా అనమాట వాయనం ఇవ్వడానికి. ఇంకా హాట్ ప్యాడ్ హీట్ ప్యాడ్ ఏదో అంటారు కదా, అది ఇది స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు యూస్ఫుల్ అవుతుందంట, అందుకని నేనైతే ఇది తీసుకున్నా. ఇంకా దారం ఉండ కూడా తీసుకున్నాము, ఎందుకంటే ఇది మనకి అక్కడ డెకరేట్ చేసే దగ్గర చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా అందుకని తీసుకున్నాము. కంకణాలు కట్టుకోవడానికి కూడా యూస్ఫుల్. ఇదేమో బోడుపల్లి దగ్గర పోయి తీసుకున్నాము. నెక్స్ట్ ఆర్డర్ మాకు ఎక్కువ ఐటమ్స్ అంటే అంతగా అయితే నచ్చలేదన్నమాట. ఇంకా రేట్ కూడా ఎక్కువ అనిపించింది, అందుకని నెక్స్ట్ మేమైతే దిల్షనగర్ వెళ్ళిపోయాము. దిల్షనగర్ వెళ్ళాక మా చెల్లికి ఒక వాచ్ అయితే తీసుకున్నాము. ఆమె బాగా చదువుతుందని చెప్పేసి ఒక గిఫ్ట్ లాగా అయితే ఒక వాచ్ అయితే తీసుకున్నాము. ఫాస్ట్ ట్రాక్ లో ఒక వాచ్ తీసుకున్నాము. వాచ్ లేదు అది ఆల్రెడీ లూజ్ ఉందని టైట్ అయితే చేయించినాం మేము అక్కడ. ఆమెకు తెలియదు, ఆమె మాకు రాలేదు. అట్లయితే మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆమె వేసుకొని చూస్తే ఇంకా లూజ్గానే ఉంది. నాకంటే కొంచెం ఒక సైజ్ కొంచెం పెద్దగా పెట్టించిన, లూజ్ ఉందంట. సో ఇంకా మళ్ళీ అదైతే రిపేర్ చేయడానికి మా హస్బెండ్ అయితే ట్రై చేస్తున్నాడు అనమాట, సెట్ చేస్తుండు వాచ్ని. వాచ్ కూడా చూపిస్తా. బాగా అవుతుంది, టాపర్ అంట కాలేజ్లో, అందుకని అయితే అది కొన్నాం. నెక్స్ట్ దిల్షనగర్ వెళ్ళినా అని చెప్పినా కదా, ఫస్ట్ వాచెస్ అయితే తీసేసుకున్నాము ఒకటి మా చెల్లికి. ఇంకా మా వాచెస్ ఉన్నాయి, అవి రిపేర్ వాచెస్ అనమాట. ఏంటది సెల్ పోయినాయి, 2 వాచ్లకు సెల్ పోయినాయి మళ్ళీ, అవి కూడా కొత్త ఏజరా. ఇంకా నాది ఇంకొక వాచ్ ఉందన్నమాట, అది లూజ్ ఉంది. సో అది కూడా టైట్ చేయించడానికి అయితే తీసుకొని వెళ్ళి ఆ రిపేర్ కూడా చేయించినాము. అవి రిపేర్ చేయించిన తర్వాత దిల్షనగర్లో మెట్రో బజార్ ఏదో ఉంటుంది, మెట్రో సంథింగ్, మెట్రో హోమ్ నీడ్స్ అంట, అందులోకి అయితే పోయినాం. అందులోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కోసం అని లీవ్స్ది ఇది తీసుకున్నాము. ఇది ఇప్పుడే ఇప్పి చూపియా, ఎందుకంటే నేను మంచిగా డెకరేట్ చేసినాక చూపిస్తే అప్పుడు ఎట్లా ఉందో నేను చెప్పాలి కదా, అందుకని ఇప్పుడైతే ఏం చూపించాను. కొన్ని ఇట్లా ఫ్లవర్ ఇట్లాంటివి అయితే తీసుకున్నాము డెకరేషన్ కోసం అయితే. ఇవి అక్కడ మెట్రో నిక్స్ లో దొరకలేదు నాకు. అక్కడ మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లోనే మనకి పూజ స్టోర్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి. నాకు ముందు తెలిసింటే నేను అక్కడికే వెళ్తుంది, నాకు తెలియక నేను బోడుపల్ల మంచిగా ఉన్నాయంటే అక్కడ అయితే పోయినా. కానీ మనకి సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా మంచిగా చాలా ఐటమ్సే ఉన్నాయి కదా మమ్మీ, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. సో నేను ఇక్కడ గ్రీన్ దానికి ఇట్లా సెట్ అయ్యేవి ఏమి ఉన్నాయో అవి అయితే తీసేసుకున్నా. ఇప్పుడైతే ఇప్పి చూపించట్లేను మొత్తము, ఎందుకంటే నేను డెకరేట్ చేసినాక ఎట్లుందో మీరు మంచిగా చూడాలి కదా, అందుకని ఇప్పుడైతే అన్నీ చూపించట్లేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అప్పటి కాలంలో యూజ్ చేస్తుండే, ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లలో నాయనమ్మ వాళ్ళ ఇంట్లలోనే ఉంటుండే. ఇప్పుడు మోస్ట్లీ ఎవరి ఇంట్లలో అయితే ఏం లేవు, ముసలిగా ఆ జనరేషన్ వాళ్ళ ఇంట్లలో అయితే ఊర్లలో అయితే ఉంటున్నాయి. చాలా తక్కువ మంది హౌసెస్లో ఇవి ఉంటాయి. బట్ మాకు మెట్రో నిట్స్లో ఇది కనిపించింది, నాకు చాలా నచ్చింది అనమాట. పచ్చడి పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. పికిల్స్ ఏ పికిల్ అయినా పెట్టుకోవచ్చు, పికిల్స్ పాడు కావచ్చు, కలర్ షేడ్ అవ్వదంట, చాలా రోజులు వస్తుంది. ఇంకా బాగుంది, ఇంకా మంచిగా విలేజ్ వైబ్ లాగా, మంచిగా విలేజ్లలో ఎట్లుంటుంది అట్లుంది. జాడి అంటారంట. ఇంకా అప్పట్లో పెద్ద పెద్ద దాంట్లో పెడుతుండే, ఇక ఇప్పుడు చిన్న సైజులో నాకు కనిపించేసరికి ఇక మమ్మీ తీసుకో అని చెప్పింది. ఇంకా నార్మల్గా పచ్చళ్ళు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి కదా అని ఇదైతే తీసేసుకున్నా. ఇంకా ఇంకొక కవర్ కూడా ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ అదే సాయిబాబా టెంపుల్, నేను చెప్పాను కదా సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ దిల్షునార్లో, సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఇట్లా ఫ్లవర్స్ పూజ స్టూల్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్న కదా, అక్కడనే నేను ఇక్కడ ఈ బుక్ అయితే తీసుకున్నాను అనమాట, సహస్రనామాలది ఈ బుక్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ మధ్య కొంచెము ఇన్నోవేటివ్గా ఇట్లా పసుపు కుంకుమది ఉంది కదా, అది కూడా తీసుకున్నా. నేను వాయినం ఇచ్చినప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను నేనేమి ఇస్తున్నానో. సో ఇవైతే తీసుకున్నా, ఫ్లవర్స్ది ఈ బుక్ ఒకటి, పసుపు కుంకుమ వాయినం ఇచ్చేవి కూడా తీసుకున్నాను. సో ఇవైతే నేను షాపింగ్ చేసిన, కానీ చాలా టైం పట్టింది తెలుసా. మాకు ఫుల్ ట్రాఫిక్ ఉండే, దిల్షునార్లో అయితే ఈవినింగ్ టైం చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా. సో మాకైతే చాలా టైం పట్టింది, ఇంటికి వచ్చేసరికి 7:45 అట్లయితే అయింది. ఇంకా మా మమ్మీ తిరుపతి వెళ్ళిందన్న కదా, మా మమ్మీ తిరుపతి నుంచి నిన్ననే వచ్చింది. సో ఏమేమి తీసుకొచ్చిందో కూడా మీకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది, అంటే చూడాలని ఉంది ఏం తెచ్చిందో చూపి. సో బ్యాంగిల్స్ తీసుకొచ్చింది. ఇది ఎందుకు తెచ్చినాయి? ఇట్లా గుంజుతారా? ఇది గుంజాలనుకుంటా ఇట్లా అన్నాడు. ఓకే, ఇది ఇక్కడ ఇక్కడ మనకి ఇట్లా బెలూన్లాగా ఇచ్చి ప్రెస్ చేస్తే ఇట్లా అయిపోతుంది. ఇది తీసుకొచ్చింది ఎందుకంటే నేను ఈ మంత్ ఎండింగ్ ఒక ట్రిప్కి అయితే పోతున్నా, చల్లగా ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకొని వచ్చిందంట. ఇంకొకటి ఏంటి, మిర్రరా, మిర్రర్, యూనికార్న్ మిర్రర్. యూనికార్న్ నా ఫేవరెట్ది. మిర్రర్ తీసుకొచ్చింది ఎందుకంటే మేము చాలా ప్లేసెస్లో చూసాం కానీ ఇది తీసుకోలేదు, ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకొని వచ్చింది. మంచిగా ఉంది కదా, మన పర్సులలో అయితే ఈజీగా ఫిట్ అయిపోతుంది, మంచిగా పడుతుంది అనమాట ఇది. అందుకని ఇదైతే తీసుకుంది. చూసుకోరా, బాగుంది కదా ఇది కూడా. ఓకే, నెక్స్ట్ పిన్, పిన్ నామంది, నామం గోవింద నామం, గోవింద నామంది పిన్ అనమాట. ఇక్కడ శారీస్కి, డ్రెస్సెస్కి, షర్ట్స్కి అట్లయితే పెట్టుకుంటారు చూడండి. కనిపిస్తుందా? నెక్స్ట్ చైన్. నెక్స్ట్ ఈ చైన్ వేరే కూడా తెచ్చింది కానీ నేను ఇది తీసుకున్నాను అనమాట. ఈ ముత్యాలు అనేది ఇది తీసుకున్నా ఎందుకంటే నార్మల్గా వీడియోస్ తీస్తా కదా, కొన్నిటికి సెట్ అయిపోతాయి అనమాట. అందుకని రీల్స్ కోసం అలా దేనికంటే సెట్ అవుతుందని నేను ఇట్లాంటిదే తీసుకున్నాను అనమాట. వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఇట్లాంటిది నా దగ్గర లేదని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను. ఇంకా లడ్డు, లడ్డు, తిరుపతి లడ్డు, దారాలు హ్యాండ్కి. అప్పట్లో మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఈ మెడ కట్టుకుంటుండే. ఇవైతే బ్లాక్ కలర్ ఎంతమంది కట్టుకున్నారో తెలియదు కానీ మేమైతే ఇది ఏ గుడికి పోయినా కూడా ఫస్ట్ ఆరెంజ్ కలర్ అన్నా ఈ కలర్ అన్న అయితే మెడ కట్టుకుంటుండే మంచిగా. అప్పట్లో మంచి చైన్స్ లాగా ఫీల్ అయిపోతుండే, గోల్డ్ చైన్ లాగా ఫీల్ అయిపోతుండే వీటిని అయితే చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడేమో అసలు చిన్నపిల్లలకి ఇవి ఏందో కూడా తెలియదు, కట్టుకొని కూడా కట్టుకోరు ఫస్ట్. ఇదేందో తెచ్చిన మజ్జిగ చేసుకోవడం, ఎందుకు ఇక్కడ దొరకవా ఆడ తీసుకొచ్చిన? కనిపించిందని తీసుకొచ్చింది. ఇది మజ్జిగ చేసేది, ఆడ కనిపించిందని బాగుందని తీసుకొని వచ్చిందంట మా మమ్మీ. కుంకుమ, కుంకుమ తీసుకొచ్చింది. ఇంకా ఇందే తెచ్చినావు, చాలా తక్కువ తెచ్చినావు. నేను ఎక్కువ ఏం కదా ఐటమ్స్. చెప్పాలంటే మా మమ్మీ ఇట్లాంటి వాటి మీద అస్సలు 0% కూడా ఇంట్రెస్ట్ చూపించదు, ఎందుకంటే అస్సలు నచ్చవన్నమాట మనకి. ఇట్లా ఏమైనా కొనుక్కుంటే కావాలంటే అవే మనీ ఇచ్చి ట్రిప్స్కో దేనికో దానికో అయితే పైసలు ఇస్తుంది కానీ అదేదో క్యాష్ ఇస్తుంది మాకు, కానీ ఇట్లాంటివి ఎంకరేజ్ అస్సలు చేయదు కొనుక్కోమని. కానీ ఈసారి ఎందుకో తెచ్చింది, ఇవి తెచ్చింది ఎక్కువ అనుకోవాలి నేనైతే. అసలు నార్మల్గా ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెస్తుంది, ఎందుకంటే ఇట్లాంటివి నేను పైసలు వేస్ట్ చేయని ముఖం మీద చెప్తుంది మా మమ్మీ. మా వాళ్ళు మోస్ట్లీ అందరూ కొంటారు, బట్ మా మమ్మీ అయితే నేను తీసుకోనని చెప్తుంది, అవే పైసలు అయితే క్యాష్ ఇస్తుంది. బట్ ఈసారి ఏందో బాగానే తీసుకొని వచ్చింది, ఇది తెచ్చుడే ఎక్కువ అనుకోవాలి. ఒకవేళ కొంచెం డిఫరెంట్గా వెరైటీగా అనిపిస్తే మాత్రం తీసుకుంటుంది, ఇంకా నార్మల్గా రోటీన్ ఉన్నాయంటే ఇంకా అసలు తీసుకోదు. బట్ ఈసారి తెచ్చింది కాబట్టి తీసుకున్నాను. అది వీళ్ళకి ఎప్పుడు తెలియదు కదా వాళ్ళకి, ఏదో అని ఒక చెంబు కొనుక్కొచ్చిన. సానికి ఒక్కొక్క బిందె ఏముంది అది బొట్టుంది. ఓకే, బాగుంది కదా, చిన్న బిందె క్యూట్గా. ఇందులో కుంకుమ పెట్టేసింది అనమాట, అటు ఇటు పోకుండా. చిన్న గిన్నెలు వాళ్ళ దగ్గర ఇవి లేవని తీసుకొచ్చిన. వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అన్ని, వాళ్ళు బాగుంటారు అన్ని. ఇవి లేవా? ఆల్రెడీ వీళ్ళ దగ్గర, మా పిల్లల దగ్గర అయితే చాలా బొమ్మలే ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇవి లేవంటాయి ఈ ఐటమ్స్. అందుకని ఇవి తీసుకొని వచ్చిందంట మమ్మీ. చూడండి, చిన్న చిన్న గిన్నెలు, అన్నం కూర చారు వండుకుంటారు అనమాట.
డింపుల్ అప్పుడే పంపించేసింది. ఇది శాండ్విక్ అది రాదు ఇవి అక్కకి అది సాలికి. కానీ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి తెలుసు, అసలు నాకు మస్తు నచ్చినాయి. చాలా మంచిగా అనిపిస్తున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, మంచిగా అనిపిస్తున్నాయి, కొంచెం గట్టిగా బాగున్నాయి. ఇంకా చైన్ చైన్ కూడా బాగుంది, ఇది శాండ్విక్ అది క్యూట్గా. మరి మా అక్క వేస్తుందో శాండ్విక్ వేస్తుందో తెలియదు కానీ బాగుంది. లడ్డు తిరుపతి లడ్డు అంతే. ఎక్కువ ఐటమ్స్ ఏం తీసుకోదు మా మమ్మీ, ఎందుకంటే ఆమెకు ఎక్కువ నచ్చవు అనమాట ఎక్కువ ఇట్లాంటివి కొనడం. అదేదో మనీ ఇచ్చి మీకు నచ్చింది కొనుక్కోండి అని చెప్తుంది మోస్ట్లీ. బట్ ఈసారి తెచ్చింది ఎక్కువ అనుకోవాలి. సో బిందె కూడా మంచిగా ఉంది, సౌండ్ గజ్జల బిందె అంట బాగుంది. సో ఈ శాండ్విచ్ కావాలి, కుంకుమ కూడా ఇందులోనే ఉంది. ఇంకా ఇవి నావి. ఇప్పుడు మా వాళ్ళు చూస్తే నాకు కూడా ఇది కావాలంట. మేము వాళ్ళ దగ్గర ఉండొచ్చు నాకు తెలిసి హెడ్కి పెట్టుకునేది, బట్ నా దగ్గర ఉంది కానీ నా దగ్గర ఇట్లా పైకి లేచి లేదనమాట. ఇయర్స్ ఏదో ఉంది కదా అది లేదు, అందుకని ఇట్లాంటివి తీసుకొని వచ్చింది మా మమ్మీ. మా అన్న ఏమో అవి ఒక 3 or 4 కొన్నాడు, ఇట్లా మంచిగా బొమ్మవే కొన్నాడు అనమాట. అప్పట్లో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఇవైతే మమ్మీ తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తామో కూడా చూడండి. మా చెల్లి ఇంకా కాలేజ్ ఫస్ట్ వచ్చిందని ఇంకా పార్టీ అయితే చేసుకుంటున్నాము, బిర్యానీ తెప్పించుకోవాలనుకుంటున్నాము. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాము, బిర్యానీ కూడా వచ్చేసింది. చూడండి ఇక్కడ నేను ఏమేమి ఆర్డర్ చేసినానో చూడండి. రోటీ, అపోలో ఫిష్, బటర్ చికెన్, ఇంకా చికెన్ బిర్యానీ ఇవైతే ఆర్డర్ చేసిన. అంటే కాంబో లాగా ఉండే అనమాట, అది ఫ్యామిలీ ప్యాక్ది. నేను ఈ బాక్స్లో ఏముందని ట్రై చేస్తున్నా చూడడానికి, బట్ ఇంకా చూసి అపోలో ఫిష్ అని అయితే గెస్ట్ చేసేసిన. నెక్స్ట్ ఇంకో బాక్స్ అయితే చూస్తున్నా అందులో ఏమొచ్చిందని. ఇంకా అది అపోలో ఫిష్ అయితే ఆటోమేటిక్గా బటర్ చికెన్ కదా, అందుకని బటర్ చికెన్ అని చెప్పేస్తున్నా. ఫైనలీ ఒక పెద్ద కవర్ అయితే ఉంది, ఇంకా దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది కదా బిర్యానీ అని, అందుకని ఇది ఫైనలీ బిర్యానీ అని అయితే చెప్పేస్తున్నా. ఇదంతా నేనైతే కాంబోలో తీసుకున్నా మంచిగా. సో నాన్ వెజ్ ఉన్నప్పుడు మనకు థమ్స్అప్ అయితే కావాలి కదా, అందుకని థమ్స్అప్ కూడా తెప్పించేసుకున్నా మా తమ్ముడితోనే. థమ్స్అప్ అయితే గ్లాసెస్లో పోస్తున్నా అందరికి, ఎవరి దాళ్ళకి. థమ్స్అప్ ప్లస్ నాన్ వెజ్ ఎంత బాగుంటది కదా కాంబినేషన్. అంటే మాలాంటి థమ్స్అప్ లవర్స్కే తెలుస్తుంది, ఎందుకంటే మేము తాగం కదా, ఈ థమ్స్అపే మందులాగా ఫీల్ అయిపోతాము, అందుకని థమ్స్అప్ అంటే చాలా ఇష్టము. ఇంకా నేనైతే టేస్ట్ చూస్తున్నాను అనమాట ఎట్లుంది అని. నాకైతే నచ్చింది. అపోలో ఫిష్ బానే ఉంది, బటర్ చికెన్ కూడా బాగుంది రోటీకి కాంబినేషన్ గా. బట్ చికెన్ బిర్యానీ అయితే అంతగా నచ్చలేదు. మా మమ్మీకి అయితే నచ్చిందా అని అడిగితే బాగాలేదని చెప్తుంది చికెన్ బిర్యానీ. మా మమ్మీ జస్ట్ బిర్యానీ ఒకటే పెట్టుకుంది, నేను రోటీ ప్లస్ ఇది పెట్టుకున్నా కదా. నేను మమ్మీకి అదే చెప్తున్నా, రోటీ ప్లస్ బటర్ చికెన్ ఆర్ అపోలో ఫిష్ పెట్టుకొని తిను బాగుంటుందంటే, మా మమ్మీ నాకు ఏమొద్దు నేను జస్ట్ బిర్యానీ తింటా అని తిన్నది. ఆ బిర్యానీ అయితే నచ్చలేదంట, ఇంకోసారి ఇంట్లో నుంచి ఆర్డర్ చేయకండి. నేను అప్పుడప్పుడు మిడ్-నైట్ 2:30కి అట్లా బిర్యానీ, పిజ్జా అట్లయితే ఆర్డర్ చేసుకుని తింటా. అప్పుడైతే మస్తు బాగుంటుంది, అసలు టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అందుకని నేను ఇప్పుడు ఆర్డర్ చేస్తే టేస్ట్ అయితే బాగాలేదని మా వాళ్ళు అంటారు. బట్ మేము లాగిన్ లో ఉండి మాకు ఏమైనా తినాలనిపిస్తే ఇట్లాంటివి చేసుకుంటాము, మంచిగా అనిపిస్తుంది. బట్ ఎందుకు అందరు ఉన్నప్పుడు ఏదైనా చేసుకుంటే అది ఫ్లాప్ అయిపోతుంది. ఇంకేం చేస్తాం, పడేయలేం కదా. ఇంకా అందరైతే సప్పు కాకుండా తిన్నారు. మా చెల్లికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇట్లనే ప్రతిసారి కాలేజ్ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నా. సో కాలేజ్ ఫస్ట్ వచ్చిందనే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం చిన్నగా. సో కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. And please do like, share and subscribe to my channel Memories of Anha. Thanks for watching. Subscribe for more videos.